చూడండి ఫ్రెండ్స్, నేనైతే దంచుకునేసాను. దంచుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా దంచుకోవాలి, బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఎలాగంటే అలా చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలు కావాలన్నా, ఒక రొట్టెల మాదిరి కావాలన్నా, ఒక వడ టైప్లో కావాలన్నా మనం ఎలాగంటే మన ఇష్టం అట్లా చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో అయితే ఏం లేదు. ఇప్పుడు మొత్తం అంతా కలిగి వేసి దీంట్లోకి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసినాను. నేనైతే ఒక వంటలుగా తయారు చేస్తాను, మళ్ళీ వచ్చేసి ఒక వడల టైప్లో రెడీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నూనెలో ఏం పేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెంచుకొని వేసి ఒక 2-3 రోజులు తినచ్చు. మనము బాగుంటుంది ఈ చలికి. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చేసేది కూడా మన వల్ల కాదు, కానీ చేయాలనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఇలా వంటలుగా చేసుకోవచ్చు. వడ టైప్లో కూడా చేసుకోవచ్చు మనం. ఇలా ఉంటుంది, తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట. కానీ మనం ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్, తినేదానికి బాగుంటుంది. బాగా కారంగా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంటుంది అయితే మనం వడల టైప్లో. ఎందుకంటే మన చిన్న పిల్లలప్పుడు మనం ఇలాగ తయారు చేసుకున్నాం అనమాట. అది కూడా అట్లాగే ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఈ రొట్టెల మాదిరిగా. చూడండి, నేను మళ్ళీ వంటల మాదిరిగా చేస్తాను. వంటల మాదిరిగా గోలుగుండలాగా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను చిన్న వంటలు చేస్తాను, ఎందుకంటే ఒకటి నోట్లు వేసుకొని ఇట్లా ఉండొచ్చు అనేసి. మనం అన్నంలో కూడా తినచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా తినచ్చు. నేనైతే ఇలాగా చిన్న వంటలు చేసుకొని తిన్నాము అనేసి నేనైతే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. ఈ వడల టైప్లో చేసుకొని నేను చిన్న వంటలు చేస్తున్నాను. వడల టైప్లో మనం ఎక్కువ చేయలేము, మంది వల్ల కాదు కదా, అనేసి నేను చేస్తున్నాను. చూడండి, నేనైతే దీంట్లో ఒట్టిమిరకాయలు వేసాను, ఒక 3-4 ఒట్టిమిరకాయలు వేసాను, ఉప్పు వేసాను, కాస్త మనం సరిపోయేంత జీలకర్ర వేసాను. జీలకర్ర ఎక్కువ వేస్తే మళ్ళీ స్మెల్ ఎక్కువ వస్తుంది. నాకు స్మెల్ ఎక్కువ వద్దని వేసి నేను తక్కువ వేసుకున్నాను. దాంట్లో మళ్ళీ 2 పచ్చిమిర్చిలు వేసాను, ఉప్పు వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మనం ఎలాగంటే అలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చిన్న వంటలు చేసుకున్నాను. మేమైతే బ్యాచిలర్లు ఉంటాం కాబట్టి ఇలాగన్నీ చేసుకుని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటే యూట్యూబ్లో చేసాను. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేసాను. మీకు నచ్చితే చూడండి, ట్రై చేయండి, ఎలా ఉంటుందో మళ్ళీ కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్.